హాయ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? అందరూ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాగే నాకు సపోర్ట్ ఇవ్వండి. ఇగోండి, మనం చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ చాలా బాగుంది కదా. ఇది మహారాష్ట్ర పూణేలోని స్వామినారాయణ టెంపుల్ అండి. ఇది పూణేకి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ టెంపుల్. ఈ టెంపుల్ అయితే మనం ఈరోజు మొత్తం అంతా చూసేద్దాము. నేను పూణే నుంచి 30 కిలోమీటర్ల దూరం మా ఫ్యామిలీ అంతా బయలుదేరామండి వెహికల్లోని. ఆ వెహికల్లో మేము వెళ్తున్నాము. మొత్తం చూపిస్తాను, మీరు చూసేసేయండి చక్కగాన. చాలా బాగుంటుందండి ఈ టెంపుల్, చాలా అందంగా ఉంటుంది, చూడ చక్కగా ఉంటుంది. మంచి నిర్మాణం హైలైట్ అండి, చాలా బాగుంటుంది. కానీ ఎంట్రన్స్లోనే స్వామివారి పాదాలతోని టెంపుల్ చూసేసరికి మరి ఇంక 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంటుంది. ఇక మనమైతే టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఈ పట్టుకొచ్చే వెహికల్స్ పార్కింగ్ ప్లేస్లు చాలా బాగున్నాయండి. చుట్టుపక్కల పచ్చటి కొండలతో వాతావరణంలోని ప్రశాంతమైన వాతావరణంలో ఉంది టెంపుల్. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చేసిందండి. ఇదిగోండి, టెంపుల్ చుట్టూ మండపాలు ఉన్నాయి, 23 మండపాలు ఉన్నాయి. అందులో 7 పెద్దవి, మిగతావన్నీ చిన్న మండపాలండి. ఈ 2 పక్కల ద్వారంతో కిందని స్వామీజీ కానీ పైన కానీ చాలా బాగుంది. గుడి తీయడానికి పర్మిషన్ లేదని చెప్తున్నారు. బయట అయితే చాలామంది ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకుంటున్నారు. మనం బయట చూపిస్తున్నాము, మనం ట్రై చేద్దాము. వీలైనంత మటుకు లోపల తీయడానికి ట్రై చేసి ఈ వీడియో మొత్తం మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను ఇంత దూరం వచ్చానండి. మాది వైజాగ్ నుంచి మేము పూణే వెళ్ళానండి. అక్కడ చుట్టుపక్కల టెంపుల్స్ అన్నీ కూడా నేను కవర్ చేసి ఒక్కొక్కటిగా పెట్టుకొస్తున్నాను. మీరు కూడా నన్ను కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. మీకోసమే నేను వెళ్ళి చాలా దూరాలు లాంగ్ జర్నీ తీసి పెడుతున్నానండి. ఇవన్నీ చూస్తున్నారు కదా, గుడి ఎంత బాగుందో కదా, ఒక రాజభవనం లాగా ఉందండి, చాలా బాగుంది. ఇంకా లోపలైతే గుడి లోపలైతే మనం చూడక్కర్లేదు, బంగారు వర్ణంతో మెరిసిపోతుందండి. ఇగోండి, స్వామివారి పాదాలు ఎంత పెద్దవంటే నేను ఏ టెంపుల్లో చూడలేదండి, అంత పెద్ద పాదాలు. చాలా బాగుందనే చెప్పాలి. ఇది పైనుంచి అండి, ఈ గుడి మీదకి వెళ్ళిన మెట్లన్నీ ఎక్కిన తర్వాత కిందకు చూసారా చుట్టుపక్కల అంత బాగుందో, చక్కటి గ్రీన్ బెల్ట్తోని మంచి డిజైనింగు. నైట్ టైం అయితే మరి ఇంకా కాంతితో మెరిసిపోతుందండి చుట్టుపక్కల అంతా. చాలా ప్రశాంతమైన వాతావరణం, చాలా బాగుంది. చాలామంది జనం వస్తారు ఇక్కడికి, అసలు ఖాళీయే ఉండదు ఈ టెంపుల్. లోపలైతే పర్మిషన్ అయితే మనకి ఇవ్వడం లేదు, కానీ నేను కొంచెం ఫోన్ అడ్డుగా పెట్టి సీక్రెట్గా తీసేసానండి. చూసారు కదా, ఆర్కిటెక్ట్ డిజైన్ ఎంత బాగుందో లోపల. బయట అయితే మనకి లోపల కన్నా లోపల మరి ఇంకా డిజైనింగ్ హైలైట్గా ఉంది. కాబట్టి సైలెంట్గా ఉండాలి, ప్రశాంతమైన వాతావరణంలోని లోపల జ్ఞానం చేస్తున్నారు అందరూ. మనం పైకి వెళ్ళి తీసేసాము. కింద పైన వచ్చి దేవతామూర్తులు విగ్రహాలన్నీ ఉన్నాయి, అవన్నీ తీసేసాను. తీసి మీకు చూపించాలని ఉద్దేశంతో పెడుతున్నాను. చాలా బాగుంది కదా, ఎంత చక్కటి ఈ టెంపుల్ పూణేలో ఉంది. మర్చిపోకండి, పూణే వెళ్ళేవారు ఖచ్చితంగా ఇది చూడండి, టెంపుల్ దర్శనం చేయండి. ఈవినింగ్ టైం వెళ్ళండి, ఎంత బాగుంది అంత బాగుంది. గుడి గోపురం చూసారా, బంగారు వానలో మెరిసిపోతుంది. ఓకేనా, చూసారు కదా టెంపుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాకు సపోర్ట్ ఇవ్వండి, మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా చాలా టెంపుల్స్ ఇలాంటివన్నీ తీసి పెడతాను. ఖచ్చితంగా నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. అందరూ కూడా ఈ టెంపుల్ చూసి నేను పెట్టినవన్నీ వీడియోలు చూసి అందరూ నాకు సపోర్ట్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్గా ఉంది కదండి, చాలా బాగుంది. మీరు కూడా చూసారు కదా, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ చూస్తున్నారు, ధన్యవాదాలండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి. మీకోసం చాలా లాంగ్ జర్నీ చేసి చాలా ఇంపార్టెంట్ టెంపుల్స్ మీకు చూపిస్తున్నాను. నాకు ఎంతలో అయితే అంతలో మీకు తెలియజెప్పి చూపిస్తున్నాను. ఖచ్చితంగా నాకు సపోర్ట్ అయితే చేయండి.